హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే కనుక మీకు వీడియోస్కి ఎటువంటి ట్యాగ్స్ ఇవ్వాలి, ఆ ట్యాగ్స్ కూడా ఏ విధంగా అవ్వాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా మీ యొక్క వాచ్ అవర్స్ ఇప్పటివరకు ఎంత అయినా దాని గురించి కూడా ఎలా చూసుకోవాలనే దాని గురించి కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మీకు ఈ వీడియోస్కి ట్యాగ్స్ ఇవ్వాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చేసి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే కనుక YT స్టూడియో అనేది అయితే యాప్ అయితే ఉండాలన్నమాట. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అటువంటి యాప్ అయితే మీరైతే మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరేంటంటే కనుక మీకు వీడియోని అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత ఇక YT స్టూడియోలోకి అయితే వెళ్ళండి. ఆ YT స్టూడియోకి మీ యొక్క ఛానల్ అయితే ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోతుంది. ఏం చేస్తారంటే మీ యొక్క YT స్టూడియోలోకి అయితే వెళ్ళండి. YT స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ యొక్క వీడియో అయితే కనబడుతుంది అన్నమాట, అప్లోడ్ అవుతుంది వీడియో. మీరేం చేస్తారంటే అప్లోడ్ వీడియోని షెడ్యూల్ అయితే పెట్టుకోండి. షెడ్యూల్లో పెట్టుకున్న తర్వాత మీరు ఆ వీడియోని అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకేంటంటే కనుక ఇక్కడ రైట్ సైడ్లో పెన్ సింబల్ అనేది ఒకటి కనబడుతుంది చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఆ పెన్ సింబల్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీకు కింద లాస్ట్లో యాడ్ ట్యాగ్స్ అని ఉంటుందన్నమాట. ఆ ట్యాగ్స్ అయితే మీరు ఏం చేస్తారంటే అక్కడ మీ యొక్క ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ఫర్ సపోజ్ చూడండి, మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను టెక్ ఛానల్ కాబట్టి హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అని గురించి ఆ ట్యాగ్స్ ఎట్లా అవ్వాలని దాని గురించి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇటువంటి ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు కదా, మీకు మీ యొక్క ఛానల్కి మీ యొక్క వ్యూస్ అదే మీ యొక్క వీడియోని బట్టి ఏ ట్యాగ్స్ ఇవ్వాలనే దాని గురించి ఆ ట్యాగ్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి అంటే కనుక మీ యొక్క వాచ్ అవర్స్ని ఎలా చూడాలనే దాని గురించి అయితే ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఏంటంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే కనుక క్రోమ్లోకి అయితే వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే youtube.com అని అయితే మీరైతే సెర్చ్ చేయండి అనమాట. youtube.com అని సెర్చ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే డెస్క్టాప్ సైట్లో ఆ యూట్యూబ్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్లో మీకు మీ యొక్క ఛానల్ లోగో అనేది కనబడుతుంది అనమాట. ఆ లోగోని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మీకు ఏంటంటే కనుక ఇక్కడ సైడ్ అన్నమాట మీకు వీడియోస్, కామెంట్స్, మరి కాపీ రైట్స్ ఎన్ని వస్తాయి కదా, అదే పెన్సిల్ సింబల్ అన్నీ వస్తాయి కదా. మీకు అక్కడ ఏం కనబడుతుంది అంటే లాస్ట్లో కింద నుంచి సెకండ్ ఆప్షను అక్కడ మీకు డాలర్ సింబల్ ఒకటి కనబడుతుంది చూడండి. ఆ డాలర్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. అక్కడ మీకు మీ యొక్క వాచ్ అవర్స్ ఎంత వచ్చినాయి దాని గురించి అయితే మీరైతే అక్కడ తెలుసుకోవచ్చు. ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే కనుక మీ యొక్క ఛానల్లో పెట్టే వీడియోస్కి మీరు సజెస్టెడ్ కార్డ్స్ కానీ లేకపోతే ఇప్పుడు ట్యాగ్స్ ఇస్తారు కదా, ఇప్పుడు పైన ఇక్కడ స్క్రోల్ అవుతాయి చూడండి లైన్స్. ఆ లైన్స్ని మీరు ఎట్లా ఇవ్వాలని దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడే ఏంటంటే కనుక మీరు పైన ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఫస్ట్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు వీడియోస్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. డిస్ప్లే అయిన తర్వాత మీరేం చేస్తారంటే వీడియోని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్సిల్ సింబల్ ఒకటి కనబడుతుంది చూడండి, దాన్ని అయితే మీరైతే ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే అక్కడ నుంచి మీకు ఇక్కడ రైట్ సైడ్లో డౌన్ అన్నమాట చూడండి, ఇక్కడ డౌన్ కనబడుతుంది ఒకటి ఎండ్ కార్డ్స్ అనేది, మళ్ళీ సజెస్టెడ్ కార్డ్స్ అనేది కనబడుతుంది. అక్కడ నుంచి అయితే మీరైతే ఎండ్ కార్డ్స్ అవ్వచ్చు చూడండి. ఫర్ సపోజ్ నేను ఎండ్ కార్డ్స్ ఎట్లా అవ్వాలని దాని గురించి కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎండ్ కార్డ్స్ సెలెక్ట్ చేశాను కదా, ఎండ్ కార్డ్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ డిఫరెంట్ చూపిస్తాను అనమాట. మీకు నచ్చింది అయితే మీరైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకటి పెట్టిన తర్వాత మీకు చూడండి అక్కడ వీడియో మీద యాడ్ అవుతుంది. వీడియో మీద యాడ్ అయిన తర్వాత మీకు అక్కడ బ్లూలో కనబడుతుంది కదా, దాన్ని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే కనుక ఫస్ట్ మీరు చూజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు, లేకపోతే బెస్ట్ అంటే మీ యొక్క వీడియోస్లో ఏదైతే బెస్ట్గా ఉంటుందో అది కావాలనుకుంటారు ఎండ్ కార్డ్స్ అనే దాని గురించి అయితే అక్కడ అడుగుతుంది. మీకు నచ్చింది అయితే మీరైతే అక్కడ పెట్టుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఏంటంటే కనుక ప్లేలిస్ట్, ఏదైతే ప్లేలిస్ట్ ఉందో ఆ ప్లేలిస్ట్ని అయితే అక్కడైతే మీరైతే పెట్టవలసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మాత్రం మీకు ఏంటంటే కనుక ఎండ్ కార్డ్స్ అవ్వడం దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కార్డ్స్ ఉంటాయి కదా, సజెస్టెడ్ కార్డ్స్ పైన వచ్చేసి ఉంటాయి చూడండి. ఆ సజెస్టెడ్ కార్డ్స్ చూడండి, ఆ ఎండ్ కార్డ్స్ కిందనే ఉంటుందన్నమాట సజెస్టెడ్ కార్డ్స్ అని. ఆ కార్డ్స్ని అయితే మీరైతే ప్రెస్ చేసిన తర్వాత మీకు వీడియోలో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఇది అనేది రావాలి అంటే ఎక్కడి నుంచి రావాలి ఈ సజెస్టెడ్ కార్డ్ అనే దాని గురించి అయితే అక్కడ మీరైతే పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కింద వీడియో అని కనబడుతుంది చూడండి, దాని ప్లస్ సింబల్ పక్కన ప్లస్ సింబల్ కనబడుతుంది. ఆ ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత మీకు ఆ వీడియోస్ని అయితే అదే ఇక్కడ ఎట్లాంటి ట్యాగ్స్ ప్రకారంగా అయితే మీరు ఒక మినిమం 5 ట్యాగ్స్ మాత్రమే ఇవ్వడానికి అవుతుంది. మినిమం 5 సజెస్టెడ్ కార్డ్స్ ఇవ్వడం మాత్రమే అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మీ యొక్క వాచ్ అవర్స్ని కానీ మీ యొక్క అదే సబ్స్క్రైబర్స్ని కానీ లేకపోతే మీ యొక్క సజెస్టెడ్ కార్డ్స్ చూడడానికి కానీ ఎండ్ కార్డ్స్ చూడడానికి కానీ ఈ విధంగా అయితే మీరైతే చేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంతేకాకుండా ఏంటంటే ఫ్రెండ్స్ మీ యొక్క ఛానల్ కనుక మీరు మాత్రం ఫ్రీ ప్రమోట్ చేయించుకోవాలంటే కనుక మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఆ గ్రూప్లో అయితే మీరైతే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి. మీ యొక్క ఛానల్ లింక్ పెట్టి మా యొక్క ఛానల్ని ఫ్రీ ప్రమోట్ చేయించుకుంటామని దాని గురించి అయితే నాకైతే మెసేజ్ చేయండి. నేను ఇమీడియట్గా అయితే రెస్పాండ్ అవుతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అంతవరకు ఉంటా. థ్యాంక్ యూ, బాయ్.